దేశమంతా సీజేపీ గురించి చర్చ. కాక్రోచ్ జనతా పార్టీ అంటే ప్రభుత్వం భయపడుతుందా? అవే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏ క్షణాన సీజేఐ బొద్దింకలు అన్నారో అవే ఇప్పుడు కేంద్రానికి ఊపిరాడనివ్వటం లేదు. అసహనానికి గురి చేస్తున్నాయి, భయపడుతున్నాయి. అందుకే బ్యాన్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ సీజేపీ ఎక్స్ అకౌంట్ బ్యాన్ చేశారు. వీఆర్ బ్యాక్ అంటూ కొద్ది క్షణాల్లో మళ్ళీ న్యూ అకౌంట్ తో వచ్చారు సీజేపీ. ఇక మిగిలిన ప్లాట్ఫామ్లలో కూడా బ్యాన్ చేసే దిశలోనే ఉన్నారు. గత 12 ఏళ్ల కాలాన్ని తీసుకుంటే ప్రశ్నించే గొంతుల్ని నొక్కేసే ప్రయత్నం అడుగడుగునా జరిగింది. ప్రధాని చెప్పే కబుర్లు విని అంతా బాగుంది, దేశం వెలిగిపోతుంది అనుకోవాలి తప్ప ఏ ఒక్కరు సమస్యల్ని లేవనెత్తకూడదు. అలా చేస్తే వాళ్ళు దేశద్రోహులు అవుతారు, పాకిస్తానీలు అవుతారు, కేసులు పెడతారు. ఏళ్ల తరబడి విచారణ లేకుండా బెయిల్ రాకుండా జైల్లోనే బంధిస్తారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఏదో గాలివాటానికి డిజిటల్ ప్లాట్ఫామ్ లో మొదలైన సెటారికల్ మీమ్ పేజ్ లో కనిపించవచ్చు. కానీ దాని వెనుక యువతలో కొండలా పెరిగిన ఆగ్రహం ఉంది. వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకుని సాగిస్తున్న అరాచకాలపై వ్యతిరేకత ఉంది. పేపర్ లీకేజ్లను పట్టించుకుని తీరుపై నిరసన ఉంది. అందుకే 1-2 రోజుల్లో మేమంతా బొద్దింకలమే అని దేశ నలుమూలల నుండి ఆన్లైన్ లో నినాదాలు వినిపించడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఆ భయంతోనే ఇప్పుడు దేశ భద్రత పేరు చెప్పి సీజేపీని బ్యాన్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ కాకుండా రేపు ఈ పని చేయటం ఖాయంగా కనిపిస్తుంది. కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. భావ వ్యక్తీకరణకు స్వేచ్ఛ ఉంది, నిరసనకు హక్కు ఉంది. కానీ ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తిని చంపేస్తున్నాయి, నియంత్రణ రాజ్యాన్ని గుర్తు చేస్తున్నాయి. కాక్రోచ్ పార్టీ 5 డిమాండ్లు తెరపైకి తెచ్చింది. ప్రభుత్వంలో ఏ మాత్రం నిర్మాణాత్మక ధోరణి ఉన్నా వాటి గురించి మాట్లాడాలి, వాటిపై స్పందించాలి. కానీ న్యాయ వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకోవటాన్ని, ఓటు చోరీ చేసే రాష్ట్రాల్లో గెలవటాన్ని ప్రశ్నించేది సీజేపీ. దర్యాప్తు వ్యవస్థల ద్వారా రాష్ట్రాల్లో పట్టు సాధించటాన్ని, మహిళా రిజర్వేషన్ ను రాజకీయం చేయటాన్ని, పేపర్ లీకేజ్లను పట్టించుకొని మంత్రిని ప్రశ్నిస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం తమను అడిగేవాళ్ళు లేడని చేసిన పనులు. అద్దంలో వికృత రూపం చూడలేనట్టు తమ అపసవ్య పనుల్ని ఎత్తి చూపిన సీజేపీ అంటే మోదీ సర్కార్లో అసహనం పెరుగుతోంది. ఇంతకాలం విపక్షాలు కూడా వీటిపైన ప్రశ్నించినా అవన్నీ సాంప్రదాయ రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శల కేటగిరీలో వెళ్ళాయి. వాటిని జనం పట్టించుకోరని ప్రభుత్వం నమ్మింది. కానీ ఇప్పుడు అలా కాదు. దేశ భవితను రాసే జంజీ తరం సునామీలా ఆన్లైన్ లో పోటెత్తుతుంటే మొదట్లోనే ఆపకపోతే రేపటి రోజున మరింత సమస్యగా మారుతుందని భయపడుతోంది. ఆ భయంతోనే ఆన్లైన్ లో బ్లాక్ చేయడానికి దిగుతోంది. పాకిస్తానీలు అనే ప్రచారం చేసి మద్దతు తగ్గించే చౌకబారు పనులకు దిగుతోంది. కానీ బొద్దింక అంత తేలిగ్గా చావదని మన దేశంలో అందరికీ తెలిసిన సత్యం ఇది. ఇప్పటికైనా ప్రభుత్వం సీజేపీ డిమాండ్స్ మీద సానుకూలంగా ఉపక్రమించడమే మార్గం. అంతేకాని అణిచివేయాలని చూస్తే భవిష్యత్తులో దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్స్ లో తెలియజేయండి.